సర్పంచులు ఎంపీటీసీల గౌరవ వేతనం పెంచినందుకు ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ కృతజ్ఞతలు తెలిపింది. విజయవాడలో జరిగిన పంచాయతీరాజ్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక సంస్థలతో పాటు ముఖ్యమంత్రి చూపించిన చొరవకు కృతజ్ఞతగా వచ్చే నెలలో ముఖ్యమంత్రిని సన్మానించనున్నట్లు పంచాయతీరాజ్ అధ్యక్షులు ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచుల 1 నెల జీతం 9 కోట్ల రూపాయలను విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. 14వ ఆర్థిక సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నిధులు కేటాయించకపోవడాన్ని తప్పుపట్టిన పంచాయతీరాజ్ సమాఖ్య డిసెంబర్లో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవనున్నట్లు సమాఖ్య నేతలు తెలిపారు. 1 నెల గౌరవ వేతనం సుమారు 9 కోట్ల రూపాయలు అవుతుంది. రాజధాని నిర్మాణం నిమిత్తం ముఖ్యమంత్రి గారికి విరాళంగా అందించాలని చెప్పి ఏకగ్రీవంగా మా ఈ సమావేశం పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగింది. డిసెంబర్ నెలలో మా పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి మా మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకు కూడా 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించవలసిందిగా మేము ప్రధానమంత్రి మోడీ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది.